హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్నూస్ వరల్డ్. ఈరోజు మా మమ్మీ చేతి వంట అయితే మీకు చూపిస్తున్నా. అది కూడా మమ్మీ వాళ్ళు చేసే పచ్చడి అయితే సూపర్ ఉంటుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్తారు కాబట్టి సూపర్గా చేసిళ్ళు. ఈరోజు అయితే నీకైతే పల్లీల చట్నీ అయితే చూపిస్తున్నాను. ముందుగానైతే మిర్చిని అయితే ఇలా కడిగి ఫ్రెష్గా తీసుకొని దాంట్లో జీలకర్ర, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే సూపర్ ఉంటుంది. అందులో పల్లీలు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగానైతే బాగా వేపుకోవాలి. సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది. బాగా వేగిన తర్వాతకైతే చూడండి ఈ కాన్స్టెంట్లోనే వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. అందులోనే బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాతకైతే ఇలా ఉంటుంది. చింతపండు కూడా కొంచెం నానబెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. కొంచెం పసుపు, ఎల్లిపాయలు వేసుకొని బాగా పక్కకు పెట్టుకోవాలి. అందులోనే వేసి వేయించుకోవాలి. తర్వాతకి అంటే మిక్సీలోనైతే వేసి పట్టుకోవాలి. కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఎందుకంటే సూపర్ టేస్ట్ వస్తుంది. పులుపుగా కారంగా సూపర్ ఉంది పల్లీల చట్నీ. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అమ్మ చేతి వంట అంటే ఇంకా సూపర్గా ఉంటుంది. పల్లి చట్నీ అయితే చూడండి ఈ కన్సిస్టెంట్లో రావాలి. వాళ్ళ ఇంట్లో అయితే చట్నీలు చాలా ఇష్టం. వడ్జుడు ఎలా నాకుతున్నదో సూపర్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.